ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారో? బాగున్నారు కదా? పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులను చూడకండి. వాటన్నిటి నుండి విడిపించగలిగిన శక్తి ప్రభువుకుంది. సమర్థుని వైపు చూడండి. మీ పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగిన ప్రభువు ఆయన. ఏ పరిస్థితి చేయి దాటిపోతున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉన్నా ఎప్పటికీ కూడా ఆయన చేయి దాటిపోనివ్వడు. వాటన్నిటి నుండి కూడా మిమ్మల్ని దాటించబోతున్నాడు. కలవరపడకండి, దిగులు పడకండి, ప్రభు మీద ఆధారపడండి. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి ప్రభు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. తన కార్యములు మీ జీవితంలో జరిగించాలని ఇష్టపడుతున్నారు. అందువల్ల దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అద్భుతకరమైన భవిష్యత్తును మీరు చూడబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. లేక ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మా అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీకు అనుకూలమైతే మీరు కూడా తప్పకే కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో మనందరం ఏక మనస్సుతో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని చేతులకు మన జీవితాలను, మన శరీరాలను దేవుని చేతులకు మన ప్రాణాత్మ దేహములను అప్పగించుకుందాం. ఆయనే విజయవంతంగా మనల్ని నడిపిస్తారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం కీర్తనలు 22వ అధ్యాయము 24వ వచనము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఎంత అద్భుతకరమైన మాటలు ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఏ బాధలో ఉన్నా నీ బాధను ఎప్పుడు కూడా తృణీకరించే ప్రభువు కాదైనా. నీ బాధను చూచి ఆయన నిన్ను అసహించుకోడు. నీవు కష్టంలో ఉన్నప్పుడు, నీవు బాధలో ఉన్నప్పుడు, నీవు కన్నీటిలో ఉన్నప్పుడు తన ముఖమును నీకు దాచలేదు. నేను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోలేదు. నీవు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి మొరపెడతావో, ఆయనను పిలుస్తావో, ఆయన మీద ఆధారపడతావో తప్పక నీ వైపు చూస్తాడు. నీ యొక్క ప్రతి ప్రార్థనను కూడా ఆయన ఆలకించి ప్రతిదానికి జవాబును దయచేస్తాడు. దేవుడు మనుషులమైన మనలందరినీ కూడా యథార్థవంతులుగా సృష్టించారు. అయితే నరుడు దేవుడు ఏర్పాటు చేసిన క్రమమును మీరి ఆజ్ఞలు అతిక్రమించి పాపులుగా మారి పాపము వలన శాపముతో శ్రమలు, కష్టాలు, శోధనలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఆజ్ఞను మీరి ఆయనను విడిచి ప్రక్కకు వెళ్ళి పాపులుగా, శాపగ్రస్తులుగా మారిపోయిన మనలను చూచి నన్ను విడిచి నా ఆజ్ఞలు మీరారు కాబట్టి మీరు ఈ కష్టాలు అనుభవించండి అని ఆయన మనుషులపై కోపించే దేవుడు కాదు. ఎంత మాత్రమో కోపపడక మరలా తిరిగి క్షమించే మనసు కలిగిన గొప్ప దేవుడు. అయితే ఈరోజు నీవే విషయంతో బాధపడుతున్నా, నీ పాపాన్ని చూచి లేక నీ రోగాన్ని చూచి ఆయన నిన్ను అసహ్యపడలేదు. మనుషుల వలె తన ముఖం నీకు దాచే దేవుడు కాదు. తిరిగి నువ్వు పశ్చాత్తాపపడి ఆయన దగ్గరకు వస్తే, ఆయనకు మొరపెడితే ఆయన ఆలకిస్తాడు. నేను పాపిని కదా, దేవుని ఆజ్ఞను మీరాను కదా, దేవునికి ఇష్టం లేని జీవితం జీవించాను కదా, ఆయన నన్ను తృణీకరిస్తాడేమో, నా మీద అసహ్యపడతాడేమో, నా ప్రార్థనని ఎప్పటికీ వినడేమో అని అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నిన్ను ఎప్పటికీ తృణీకరించడు. నువ్వెంత హీనమైన స్థితిలో ఉన్నా ఆయన నిన్ను అసహ్యపడడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఆయన బిడ్డవు. భయంకరమైన కుష్ఠవ్యాధితో ఉన్న కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండియా అని అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, నాకిష్టమే, నీవు స్వస్థత పొందుకోవడం నాకు ఇష్టం, నీవు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం, నీవు ఆనందంగా సమాధానంగా ఉండడం నాకు ఇష్టం,
శరీరంలో ఏ బాధ లేకుండా, ఏ వ్యాధి లేకుండా నువ్వు పసిపిల్ల దేహం కలిగి ఉండడం నాకు ఇష్టమని ప్రభు ఆ కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. దేవుని బిడ్డలారా, ప్రభు నువ్వు ఏ బాధలు ఉన్నా, ఏ వ్యాధులు ఉన్నా ఆయన నిన్ను చూచి అసహించుకోడు, నిన్ను తృణీకరించడు. నిన్ను చూచి ఆయన తన ముఖమును దాచిపెట్టి వెళ్ళిపోడు. అది పాపపు కుష్ఠైనా, రోగమైన, వ్యాధి అయినా, ఏ వ్యసనాలైనా, ఏ బంధకాలైనా, మనుషులు ఎదుట నీవు ఒకవేళ నీచంగా ఉన్నా, అందరూ నిన్ను అసహించుకునే పరిస్థితిలో నీవున్నా, నీ స్వంత వారిని నిన్ను అసహించుకుంటూ ఉన్నా, నీవు ప్రేమించిన వారే నిన్ను త్రోసివేసిన, నిన్ను తృణీకరించిన, నిన్ను చూచి వారి ముఖమును దాచుకుంటూ ఉన్నా, తన ముఖమును దాచని, తృణీకరించని, అసహ్యపడని ప్రభు నీకున్నాడు. ప్రియ చెల్లి, బాధపడద్దు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మాత్రం ఎప్పటికీ నిన్ను తృణీకరించాడు, నిన్ను అసహించుకోడు. ఆ ఊరంతటిలో భయంకరమైన పాపాత్మురాలుగా ముద్ర వేయబడి, భయంకరమైన పాపములో పట్టబడి, రాళ్లతో కొట్టబడుతూ, ఏమాత్రము పరిశుద్ధత లేని, ఏమాత్రము నీతి లేని, ఆ ఊరందరి చేత అసహించబడుతూ, ద్వేషించబడుతూ, తృణీకరించబడుతూ, కొట్టబడుతూ, చంపబడుతూ ఉన్న ఆ పాపాత్మురాలైన స్త్రీని కూడా దేవుడు అసహించుకోలేదు, తృణీకరించలేదు. ఆమెకు ఆయన ముఖమును దాచుకోలేదు. మేము పరిశుద్ధులము, మేము నీతివంతులమని ఆమెను కొట్టడానికి వచ్చిన వారందరినీ చూచి, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండని చెప్పగానే చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే పాపము లేనివారు ఒక్కరూ లేరు కాబట్టి. చూడండి, అందరి చేత ద్వేషించబడిన పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ద్వేషించలేదు, తృణీకరించలేదు, అసహ్యపడలేదు. ఆమె పక్షంగా వ్యాజ్యమాడాడు, ఆమెకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. వారంతా వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దు, ఇది మొదలుకొని నా కొరకు నమ్మకంగా జీవించు అని చెప్పగానే, ఒక్క మాట పలుకగానే ఆమె హృదయం మారిపోయింది. అంతవరకు పాపాత్మురాలుగా ఉన్న ఆమె జీవితం మార్చుకుంది. దేవుని కొరకు నేను జీవించాలి, ప్రభు కొరకు నేను జీవించాలి, నా జీవితాన్ని పాడు చేసుకోకూడదు, పరిశుద్ధంగా నేను జీవించాలనే ఒక అద్భుతకరమైన మార్పు తనలో కలిగింది. పాపం విడిచిపెట్టింది, మోసం విడిచిపెట్టింది, అబద్ధాలు విడిచిపెట్టింది, కుష్టు వ్యాధి లాంటి ఆ భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టింది. ఆ క్షణము నుండి ప్రభువు కొరకు నమ్మకంగా, పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించింది. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు ఏ సందర్భంలో దేనిని గూర్చి మీరు ఎవరి చేత తృణీకరించబడుతున్నా, అసహించబడుతున్నా భయపడకండి. అది పాపమైన, వ్యసనాలైనా, వ్యాధైనా, ఎందుకు పనికిరాని వారంటూ ఉన్నా, ఆర్థిక బంధకాలతో మునిగిపోయి ఉన్నారని, ఈ విధంగా నీలో దేనిని చూచి ఎవరు నిన్ను త్రోసివేస్తూ ఉన్నా, ఎవరు నిన్ను అసహించుకుంటూ ఉన్నా భయపడొద్దు, బెంగ పెట్టుకోవద్దు. ప్రభు నిన్ను చూచి అసహించుకోడు. నీవే వ్యాధితో ఉన్నా నీ దగ్గరకు వస్తాడు, ఏ పాపంతోనైనా నిన్ను చేరదీస్తాడు, ఏ భయంకరమైన కట్లతో ఉన్నా నిన్ను ఆయన విడిపిస్తాడు, అద్భుతకరమైన భవిష్యత్తు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా హృదయపూర్వకంగా దేవుని వైపు చూస్తూ, అయ్యా అవును, నా జీవితం అయితే అసహించుకొనబడేది, నన్ను చూచిన వారందరూ అసహించుకునే జీవితాన్ని నేను జీవించాను, అనేక మంది చేత తృణీకరించబడ్డాను, త్రోసివేయబడ్డాను, అనేక మంది నన్ను చూసి తన ముఖమును దాచుకున్నారు. అయితే ఈరోజు మీరు నీ ముఖమును దాచుకోలేదయ్యా, నన్ను తృణీకరించలేదయ్యా, నన్ను త్రోసివేయలేదయ్యా, నన్ను చూసి అసహ్యపడలేదయ్యా, నేను పిలువగానే పలికావయ్యా, నేను మొరపెట్టగానే వింటున్నారు. నీకు కోట్లది స్తుతులయ్యా అంటూ హృదయపూర్వకంగా ఆయన సందులో మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా, విడువని ఎడబాయిన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. తల్లి మరిచినా, తండ్రి విడిచినా మరిచిపోవట్లేదయ్యా మమ్మల్ని. ఎవరు విడిచినా, ఎవరు త్రోసివేసినా, ఎవరు తృణీకరించినా, ఎవరు అసహించుకున్నా, ఎవరు ముఖమును చాటు చేసుకుంటున్నా, మీరు మాత్రం మీ ముఖమును చాటు చేయలేదు. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు, ప్రతిరోజు మమ్మల్ని దర్శిస్తున్నారు, ప్రతిరోజు నేను ఉన్నానని ధైర్యపరుస్తున్నారు, ప్రతిరోజు నీ కార్యములు, ఈ చిత్తాన్ని మాకు తెలియజేస్తున్నారయ్యా. నీకు కోట్లది స్తుతులు తండ్రి. ఈరోజు ఎంతమందితో మీరు మాట్లాడారు, ఎవరి కొరికి వాగ్దానం సిద్ధపరిచారో ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతం చేయండి నాయన. ప్రతి ఒక్కరూ ఏ విషయాన్ని గురించి అసహించబడుతూ ఉన్నా, త్రోసివేయబడుతూ ఉన్నా చేపట్టుకోండి అయ్యా నైనా. ఆనాడు కుష్ఠరోగిని ఏ విధంగా పట్టుకుని ముట్టి స్వస్థపరిచారు, అదేవిధంగా బాధలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా.
అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టి లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. లోటులో లేమిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. పాపపు కట్లతో వ్యసనాలతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఎందుకు పనికిరాని జీవితం నాది అని ఎవరైనా అనుకుంటున్నా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి జీవితంలో అద్భుతాలు చేయండి, ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయండి. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నామయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఇంట్లో మీరు అడుగుపెట్టి మీరు అద్భుతాలు చేస్తున్నారని నమ్ముతున్నానయ్యా. ఏ జీవితంలో అయితే అశాంతి ఉందో, అసమాధానం ఉందో, ఎవరైతే వారి పరిస్థితులను బట్టి నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. ఇది మనం ప్రారంభిస్తుండగా మీ కుటుంబం అంతటికి తోడే ఉండండి. ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ప్రతి ప్రయాణంలో దోతులు తోడుగా ఉంచండి. ప్రతి పనిని సఫలపరచండి. ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. ఏ పని ప్రారంభిస్తున్నా మీరు ప్రారంభించండి. ప్రతి ప్రయత్నము యేసునామములో ఆశీర్వదించబడును గాక, సఫలపరచబడును గాక. ఉద్యోగ ప్రయత్నమైన, వ్యాపార ప్రయత్నమైన, వివాహ ప్రయత్నమైన, ఇక ఏదైనప్పటికీ కూడా మీరు సఫలపరచండి. గొప్ప విడుదల దయచేయండి తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా మీరు అభివృద్ధి చేసి మంచి భవిష్యత్తును దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీద దయచేయండి. మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేరుస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నా బ్రతికి ఇటువంటిది కదా, దేవుడు నన్ను అసహించుకుంటాడేమో, ఆయన నన్ను త్రోసివేస్తున్నాడేమో, ఆయన నాకు తోడుగా లేడేమో అని నువ్వెంత మాత్రం అనుకోవద్దు. ఎవరు అసహించుకున్నా, ఎవరు ప్రేమించకపోయినా దేవుడు మాత్రం నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీవెప్పటికైనా తిరిగి ఆయన దగ్గరకు వస్తే నేను క్షమించి నిశ్చయంగా నీ మొరవిని నిన్ను కరుణిస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మంది ప్రియమైన బిడ్డలు షేర్ చేస్తున్నారు. మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.